ఇంకా అధికారం చేపట్టక ముందే అంతర్జాతీయంగా బ్రిక్స్ నేషన్స్లోను కెనడా లాంటి కంట్రీస్ మిగతా చిన్న చిన్న కంట్రీస్లోనూ ఒక భయం పట్టుకుంది. ఎటువంటి అనాలోచిత నిర్ణయాలకు వాళ్ళను పనంగా పెట్టబోతున్నాడు అనేటువంటి విషయాన్ని అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా కెనడాకు 25% టారిఫ్ విధించినట్టుగా బ్రిక్ దేశాలకు కూడా 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ బెదిరించడం ఆర్థిక నిపుణులకు అంతుపట్టనటువంటి ప్రశ్నగా మిగిలింది. ఈ ప్రశ్నకు సమాధానం ఆయన అధికారం చేపట్టిన తర్వాత తీసుకోబోయేటువంటి సరైన నిర్ణయాల మీద ఆధారపడుతుంది. ట్రంప్ డాలర్ను రక్షించుకోవడం కోసం తను పడేటువంటి ప్రయాసలో మిగతా దేశాల మీద భయం అనేటువంటి అస్త్రాన్ని విసురుతూ భయభ్రాంతులను చేస్తూ చీల్చి చెండాడడం ప్రారంభించాడు. దీంతో మిగతా దేశాలన్నీ కూడా కకావికలై ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకునేటువంటి పరిస్థితులు